సొరచేప ముక్కలు. ఈ సొరచేప అనేది అందరికీ తెలిసే ఉంటుంది. ఈ సొరచేప ముక్కల్ని సొరపెట్టి చేసుకుంటారు. పులుసు పెట్టుకోవచ్చు, ఎగురు వండుకోవచ్చు. 3 రకాలుగా కూడా ఇది ఉపయోగపడుతుంది. నేను సొరపెట్టి చేస్తున్నాను. ఎలా తయారు చేయాలి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏమి మీకు చూపిస్తాను. ముందుగా మన ఇంటి వంటకు స్వాగతం, సుస్వాగతం. నేను చూపించబోయేది సొరచేపల పిట్టి అనమాట. ఎలా తయారు చేయాలనేది మీకు చూపిస్తాను. శుభ్రంగా కడుక్కొని వేడి నీళ్ళలోని పక్కన పెట్టుకున్నాను. కావాల్సిన పదార్థాలన్నీ మీరు చూస్తున్నారు కదా. మసాలా దినుసులన్నీ కలిపిన గరం మసాలా పేస్ట్ అనమాట. ఉల్లిపాయలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, కాస్త ఉప్పు, కారం, పసుపు. దీన్ని ఎలా తయారు చేయాలనేది మీకు చూపిస్తాను. గిన్నెలో వాటర్ పోసుకొని చేప ముక్కల్ని పొంగొచ్చేదాకా మూత పెట్టి వేడి చేద్దాం. ఇవి పొంగొచ్చేసాయి, తీసుకుందాం. 3 స్పూన్ల ఆయిల్ పోసుకుందాం. ఈ ఉల్లిపాయ మగ్గేలోపు మిగతా చూపిస్తాను. ఈ చేప ముక్కలు ఉన్నాయి కదా, ఈ కారం, ఈ సాల్ట్ ఇవన్నీ వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా ముందుగా సిద్ధం చేసుకునే మసాలా పేస్ట్. మసాలా వేయింది. దీంట్లో ముందుగా సిద్ధం చేసుకున్న ఈ చేప ముక్కలు సొరపిట్టికి ఇలాగా ఎదుకొని పక్కన పెట్టుకుంటేనే చక్కగా దాంట్లోకి అన్నీ పడతాయి అన్నమాట. దీంట్లో వాటర్ అది పోయకూడదు. 1 నిమిషం మూత పెట్టుకొని సన్న మంట మీద మగ్గ పెడదాం. సొరపిట్టి తయారైపోయింది. లాస్ట్ని కొత్తిమీర చల్లుకుందాం. వేడి వేడిగా కమ్మనైన సొరపిట్టి ఎగురు. మరి మీరు కూడా ఇది ట్రై చేసి చూడండి. ఇది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.